నిరసనలతో నేపాల్ అట్టుడుకుతోంది. ప్రజా ప్రతినిధులే టార్గెట్ గా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. పలువురు మంత్రులపై దాడులు కలకలం రేపుతున్నాయి. మరోవైపు పరిస్థితి అదుపు తప్పడంతో పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది నేపాల్ ఆర్మీ. నేపాల్ భగ్గుమంటోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా అల్లర్లు ఆగడం లేదు. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇప్పటికే ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా అదే బాటలో దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కూడా రిజైన్ చేశారు. ప్రధాని నివాసం, పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా దేన్ని వదలలేదు. అన్ని ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. వాహనాలను తగలబెట్టారు. దీంతో ఖాట్మండు రణరంగంగా మారింది. నేపాల్లో అల్లర్లు చేయిదాటిపోయాయి. మాజీ ప్రధాని జలానాథ్ ఖనాల్ భార్యను ఆందోళనకారులు చంపేశారు. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబాపై విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తం కారుతుండగా నిస్సహాయంగా ఓచోట కూర్చుండిపోయిన దేవుబాను భద్రతా బలగాలు కాపాడాయి. దేవుబా భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జురానా దేవుబా పైన తీవ్రంగా దాడి జరిగింది. ఆర్థిక మంత్రి విష్ణుప్రసాద్ పౌడేల్ను పరిగెత్తించి కొట్టారు. ఖాట్మండు ఎయిర్పోర్ట్ను మూసేశారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర 300 మంది సైనికులను మోహరించారు. ఖాట్మండులోని ఆర్మీ బ్యారక్స్ లోకి వీఐపీలను తరలిస్తున్నారు. ఆందోళనలు అంతకంతకు హింసాత్మకంగా మారడంతో పాలనను తన చేతుల్లోకి తీసుకుంది ఆర్మీ. నిన్న రాత్రి 10 గంటల నుంచి లా అండ్ ఆర్డర్ను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ విధించింది. మరోవైపు నేపాల్లో హింసపై స్పందించారు భారత ప్రధాని మోడీ. నేపాల్లో హింసాత్మక ఘటనలో యువకుల మృతి హృదయ విదారకమని అన్నారు. నేపాల్లోని యువత శాంతికి మద్దతివ్వాలని కోరారు. నేపాల్ పరిణామాలపై ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేపాల్ పరిస్థితులను సమీక్షించింది. నేపాల్లో స్థిరత్వం, శాంతి భారత్కు అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్నారు ప్రధాని మోడీ.